నానా కడుగు. నానా ఎండిపోయింది నానా, త్వరగా కడుగు నానా. ఎండిపోయిందంట కడగరా. నేనెందుకు కడగాలి? ఎందుకు కడగాలి? 4 ఇడ్లీ తినే వయసు వచ్చింది కదా, నీకు నువ్వే కడుక్కోలేవా? ఈ రోజు నువ్వే కడుక్కుని నువ్వే స్కూల్ కు వెళ్ళరా. ఇదిగో చూడు, పశువులు కడుక్కునే తిరుగుతున్నాయా, పోరా. నోర్ముయిరా, ఇప్పుడు కడుగుతావా లేదా? ఇంత వాగుతున్నావే, నువ్వు కడగొచ్చు కదా. బామ్మ వద్దు నాన్న, అది సరిగ్గానే కడగదు, నువ్వే వచ్చి కడుగు నాన్న. ఒరేయ్, నువ్వు మీ నాన్నలాగే ఉన్నావురా. 4 ఏళ్ళు వచ్చే వరకు వాడికి నేనే కడిగేదాన్ని. అలాంటి కొడుకు, ఇలాంటి మనవడు. ఇంట్లో కోడలు నా మంచి చెడు చూసుకోవాలి. వయసైన కాలంలో కాశీ రామేశ్వరమే వెళ్దాం అనుకుంటే జీవితాంతం ఇంట్లో ఊడిగం చేయాలని ఆ దేవుడు రాసి పెట్టాడు. పోరా. నాన్న ఎండిపోయింది నాన్న, త్వరగా వచ్చి కడుగు నాన్న. మర్యాదగా కడుక్కోలేదో బటక్స్ మీద 2 పీకుతాను. రే గిరి, నాది ఇంకా పూర్తి కాలేదు, ఎలా కడగమంటావు? అయ్యగారు మీరా? ఉండరా. ఇంట్లో ఉన్నాను. ఓ, నువ్వు ఇంట్లో ఉండి ఫోన్ మాట్లాడటానికి నేను జీతం ఇవ్వాలా? లేదయ్యగారు, వస్తున్నా. ఇదిగో వస్తున్నా. ఇంకో 10 నిమిషాల్లో షాప్ తెరవలేదో నీ బటక్స్ లో నేను ఇస్తాను 2. అలాగే అయ్యగారు, అలాగే. నాన్న కడుగు. ఒరే, తొందరగా కడగరా, ఎండిపోతుంది. నానా స్కూల్ కి లేట్ అవుతుంది, కడుగు నానా. అయ్యో, Yes, it is. ఏంటి హరి, బాగున్నావా? సాయంత్రం తొందరగా వస్తాను, సినిమాకి వెళ్దాం. అలాగేనండి. ఎన్ని గంటలకు రావాలి? 9:30కి రావాలి. ఏ ఇంట్లోనే ఉండి తిని పడుకున్న తర్వాత రేపు నుంచి అలాగే చేస్తానులే. నువ్వు అలాంటి ఆల్ లేడీస్ కమ్ హియర్ కమ్. ఏం కావాలమ్మా? 60 రూపాయలు మాత్రం ఉంటే తొందరగా ఇయ్యయ్యా. కాళ్ళు నొప్పి, చేతులు నొప్పి, తలనొప్పి, నిద్రే రావట్లేదయ్యా. పురుగు పట్టేందుకు మాత్రం మంచి మాత్రం అయ్యా. ఇదిగో ఇది తిను, శాశ్వతంగా నిద్రపోతాం. నువ్వు సల్లంగా ఉండాలి నా బంగారు తండ్రి. నిన్ను పైకి పంపించి ఏర్పాటు చేస్తున్నాడు. నిన్ను చెప్పండి, ఏం కావాలి? నాకు అది వచ్చి చెప్పండి. అదే ఓకే ఓకే, అర్థమైంది. హలో, ఎవరు? మీరు అడిగింది ఇదే. నేను కావ్యాని మాట్లాడుతున్నాను. మీకు ఇవాళ వద్దురా. హలో, మాట్లాడింది చాలు గానీ 100 రూపీస్ ఇవ్వండి. చెప్పు. కొట్టు చూసుకుంటా ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. ఇప్పుడే కదరా వచ్చావు? వచ్చినప్పుడే కదా వెళ్ళాలి. ఏది వస్తుందో ఎప్పుడు వస్తుందో ఏమీ తెలీదు. త్వరగా రా. ఎన్నింటికి షాపు తెరిచావు? 10:30కి సార్. ఎన్నింటికి షాపు తెరవాలి? 9:30కి. ఎందుకు మధ్యాహ్నం హ్యాపీగా తిని రెస్ట్ తీసుకొని తర్వాత తెరవచ్చు కదా. అవును, హరి అని ఒక పెద్ద మనిషి ఇక్కడ ఉండాలి కదా, ఆయనకి ఈరోజు పని చేసే మూడుందా లేదా? వాడు అప్పుడే వచ్చాడు సార్. వచ్చాడా? ఎక్కడా? నాకు కనిపించట్లేదు. అప్పుడే వచ్చాడు సార్. రే, ఇది టేబులా లేక మీ ఇంటి కుప్పతొట్టా? ఇంత చండాలంగా ఉంది. నేను అది చెప్పాను యజమాని గారు. ఏనా, మన కుటుంబం మనమే కదా శుభ్రం చేసుకోవాలి. ఏమంటారు యజమాని, నేను చెప్పింది కరెక్ట్ కదా? రేపటి నుంచి లేటుగా వచ్చావు, దెబ్బలు నీకు పడతాయిరా. అవి నాకేనా? వెళ్ళి పని చూసుకో.
మనసులో వీళ్ళకి మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అనే ఫీలింగ్. అది బాలకృష్ణ చెప్తున్నాడు. రే హరి, అయ్యగారు ఒక మసాలా దోశ ఒకే ఒక టీ తీసుకురా వెళ్ళు. రే పోరా. వెళ్తున్నానయ్యా. ఏం చెప్పాడు? ఒకే ఒక మసాలా దోశ ఒకటి. ఏయ్ ఒకే ఒక్కటి ఒక్కటి. ఒక మసాలా దోశ ఒకటి. ఒక మసాలా దోశ ఒకటి. ఒక మసాలా దోశ. రివర్స్ 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 రివర్స్. ఏంటి ఇటువైపు? అడుగుతున్నాను కదా. అక్క ఈ మందు తీసుకురమ్మని చెప్పింది. నీ అక్క నాకేం చెప్పలేదే. ఓ తను నీకు అంత బాగా తెలుసా? నాకు తెలుసు. సరే, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకొస్తానని చెప్పు. హే ఆగు, నీ పేరేంటి? నీ పేరేంటని అడుగుతున్నాను. సురేఖ. సరే వెళ్ళు. సురేఖ రేయ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఆ? ఏంట్రా చూస్తున్నావు? మసాలా దోశ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టు. ఓ మీరు మసాలా దోశ అడిగారు కదా, మర్చి పగిలిపోతుంది. ఒరే ఒకే ఒక్కటి మర్చిపోయామా? అయ్యగారు ఇవిగోండి తాళాలు. రేపు త్వరగా రండిరా. అయ్యగారు ఆ, ఈ రోజు నాకు జీతం ఇస్తానన్నారు. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకుని కరెక్ట్ గా అడుగుతావు. 1 2 3 4 5 ఇదిగో. అయ్యగారు 5,000 నా జీతం 6,000 కదా. అది కరెక్ట్ గా టైంకి వచ్చి షాప్ తెరుస్తారు చూడు, వాళ్ళకి, నీకు కాదు. నువ్వు లేట్ గా వచ్చే ఒక్కొక్క రోజు 100 కట్టు తెలుసా? మర్యాదగా బుద్ధి తెచ్చుకొని షాప్ తెరువు, లేదంటే మొత్తం కట్ అయిపోతుంది. యజమాని నీకేంట్రా? మీరు నాకు జీతం ఇస్తానన్నారు. ఇదిగో. ఏంట్రా లెక్క పెడుతున్నావు? జీతం కట్ చేయకుండా ఇచ్చానని చూస్తున్నావా? జీతం కట్ చేశాను అనుకో, నువ్వు తల తిరిగి కింద పడిపోతావు. ఇలా చూడు, మర్యాదగా రేపటి నుంచి టయానికి వచ్చి షాప్ తెరువు, సరే, యజమాని. లేదంటే నీ జీతం కట్ అయిపోద్ది. నేను రేపు మార్చుకుంటా. టయానికి షాప్ తెరవండి. అలాగే అయ్యగారు. ఆ? గుడ్ నైట్ యజమాని. ఒరే హరి, 6,000లో 1,000 కట్ చేసుకుని 5,000 ఇస్తే సంసారం ఎలారా సాగించేది? అవునన్నా, నీకు 190 సమస్యలు ఉంటాయి. ఈడేమన్నా 1వ తారీఖు కరెక్ట్ గా ఇస్తున్నాడా? ఈ రోజు 15వ తారీఖు. తాళాలు రిపేర్ చేసుకునేవాడు కూడా ఇంత కష్టపడినట్టుగా నేను ఎక్కడా వినలేదురా. తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుందిరా. సరే, ఉదయాన్నే తొందరగా వచ్చి షాప్ తెరవచ్చు కదా. అంత పెద్ద పీకే పని ఏంటి నీకు? నీకు పెళ్ళై ఉంటే తెలిసేది. ఉదయాన్నే పిల్లల్ని లేపాలి, వాళ్ళు వెళ్ళిన తర్వాత కడగాలి, స్నానం చేయించాలి, తినిపించాలి, డ్రెస్ చేయాలి, స్కూల్కి తీసుకెళ్లి దిగబెట్టాలి. ఆ తర్వాత నేను బయలుదేరి రావాలి. నీకేంటి ఒంటరి వాడివి? అరే ఏం చెప్తానన్నా, ఈడిచ్చే 4,000 నాకు 4 రోజులు కూడా రావట్లేదు. నేను ఈ ఊరికి వచ్చి 6 నెలలు కష్టపడ్డాను తెలుసా? నువ్వు 6 నెలలే కష్టపడ్డావు, నేను 4 ఏళ్ల పాటు కుక్కపాట్లు పడ్డాను తెలుసా? పైసా ప్రయోజనం లేదు. అవును, నీకు అప్పుడెంత జీతం? 5,000. మరి ఇప్పుడు అంతేగా. అదే కదరా, మొదటి నుంచి నేను మొత్తుకుంటున్నాను. చీకట్లో చెవులు వినపడలేదా? ఆ, అన్నా చూడు. ఆ. ఏంటి 11 o'clock షోనా? వద్దని చెప్పాను కదరా. నువ్వు చెప్తే ఎక్కడ వింటావు? సరే ఓకే, సరే వెళ్దాం. నువ్వే హలో. ఆ? 100 రూపీస్ కొట్టు చూసుకుంటూ ఉండి ఇప్పుడే వచ్చేస్తా. ఇప్పుడే కదా అరే, వచ్చావు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. ఆ అమ్మాయితో పాటు ఎవరూ లేరు. ఆ ఇంటి పక్కన ఏ ఇల్లు లేవు. ఇల్లు ఏ ఏరియాలో ఉంది? అక్కడ పెద్ద మురికి కాలం ఉంది కదా, అదే పెద్ద కాలం ఉంటది దాని పక్కనే. ఆ మురికి కలవ కంపు ఇక్కడ కూడా కొడుతోంది. అది మురికి వాసన కాదన్నా, నువ్వు తింటున్నావే సాంబారు, అది 3 రోజులకు ముందు పెట్టింది. ఆ?